డాక్టర్ గారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? ఈ రాయలసీమ జిల్లాలలో పిలిస్తే పలికే అపర వైద్య శిఖామణి రాలిపోయిందా? తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రికి మీరు కేవలం ఒక డాక్టరు కాదు, దానికి ఊపిరి పోసిన మూలస్తంభానివి. మీ చేతులు తాకి ఎన్ని వేల ప్రాణాలు నిలబడ్డాయ్యా. తెల్ల కోటు వేసుకున్న దేవుడు మీరు, కానీ ఏ రోజు ఆ గర్వం మీలో చూడలేదే. ఓ నిరుపేద పేషెంట్ వస్తే వాడికి డాక్టరుగా వైద్యం చేయడమే కాదు, వాడి మంచం పక్కన నిలబడి వాడికి అటెండర్గా కూడా మారిపోయారు చూడు. ఆ గొప్పదనం ఏ డాక్టరుకు వస్తుందయ్యా? మీకే సొంతం, మీకు మాత్రమే సొంతం. డాక్టర్గా దేహానికి వైద్యం చేశావు, అన్నదాతగా ఆకలికి వైద్యం చేశావు. ప్రతి పౌర్ణమి వచ్చిందంటే చాలు, మీ జన్మస్థలంలో మీరు చేసే అన్నదానంతో ఆ అన్నపూర్ణేశ్వరి దేవికి అచ్చపు బిడ్డవైపోయావు. మీ చేతుల మీదుగా అన్నం తిని ఆశీర్వదించిన ఆ నోళ్ళు ఇప్పుడు మీరు లేరన్న వార్త విని అనాథలైపోయాయి కదయ్యా. అందరికీ ప్రాణదానం చేసిన మీరు మరణాన్ని కూడా ఎంత గొప్పగా ఆహ్వానించారయ్యా. మీ ప్రాణం గాలిలో కలిసిపోయే ఆ చివరి క్షణంలో కూడా మృత్యువు మీ ముందు నిలబడి ఉన్నా సరే, మీ పక్కనున్న పేషెంట్ నాడి పట్టుకుని నీకేం కాదు, భయపడకు అని భరోసా ఇచ్చారు చూడు. ఆ క్షణాన మరణం కూడా నీ కరుణ ముందు తలదించుకుని ఉంటుందయ్యా. నీకేం కాదు అని పక్కవాడికి ధైర్యం చెప్తూ ఆ మృత్యువుని చిరునవ్వుతూ స్వీకరించిన మహర్షి నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, ఓ కారణ జన్ముడివి. స్వీమ్స్ కారిడార్లలో మీ అడుగుల చప్పుడు ఆగిపోయి ఉండొచ్చు, కానీ మీరు బతికించిన వేలాది గుండెల్లో ప్రతి క్షణం లయగా మ్రోగుతూనే ఉంటారు. మీ జ్ఞాపకం పదిలం, మీ సేవ అజరామరం. వెళ్ళిరా డాక్టర్ గారు, కన్నీటి వీడ్కోలుతో సెలవు.